విద్యార్థుల నేను మీ పల్లె ప్రవీణ్ ఎప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ పీపీఆర్ మీడియాకు స్వాగతం సుస్వాగతం. అందరు ఎట్లున్నారులా? ఇక ఆషాఢం పోయింది, శ్రావణం పోయింది, గణపతి వచ్చిండు, గల్లీలో కూర్చున్నారు, లొల్లి పెడుతున్నారు, డీజేల మీద దుంకులాడుతున్నారు. ఇది కథ. ఇక మనసు మలేషియా అయినా దమ్ము దుబాయ్ అయినా చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ పల్లె ప్రవీణ్. ఇవాళ కూడా కొత్త మనిషిని పట్టుకొస్తున్నా. ఏంది పూర్వంగా సంతలో కూర్చున్నా అనుకుంటారా? సంతలో అయితే కూర్చోలేదు. ఇలా ఒక మంచి స్థానంలోనే మంచి స్థానంలో కూర్చున్నా. వెనకాల అమ్మవారు కూడా కూర్చున్నది. ఇక అమ్మవారి సమక్షంలో ఈ అన్న పేరు వచ్చేసి తెలుసు కదా, మనం అయితే చెప్పుడు ఉండదు. ఈ అన్న పాటగాళ్ళని చూసినాం, ఆటగాళ్ళని చూసినాం, కుండను చూసినాం, మట్టి కుండను తయారు చేసేటోళ్ళని చూసినాం, బొమ్మలు తయారు చేసేటోళ్ళని చూసినాం, బొమ్మలు ఆడించేటోళ్ళని చూసినాము, అన్నీ ఆడించేటోళ్ళని చూసినాం. కానీ ఒక థర్మకోల్తోని చిన్నప్పుడు మనం ఇదేది ఒక ఇన్స్పెక్షన్ అన్నప్పుడు థర్మకోల్తో ఇల్లు కట్టుకొని పోవడం మనం కూడా చేసి ఉంటాం కదా. కానీ అట్లాంటివి మాత్రమే చూసినాం. కానీ ఒక థర్మకోల్తో ఒక సినిమా సెట్టింగ్ భారీ ఎత్తున చేసిన వ్యక్తిని మీరు చూసిరా. ఒక థర్మకోల్తో ఒక సింహాన్ని ఉన్నట్టుగా దింపడం, ఒక అమ్మవారిని ఉన్నట్టుగా దింపడం, కేవలం ఒక చాక్ పీస్ మీద అమ్మవారి రూపం కానీ, కేవలం ఒక చాక్ పీస్ మీద సృష్టికర్త రూపాలు కానీ ఎన్నో సృష్టించిన వాళ్ళని చూసిరా. ఇవన్నీ చెప్తుంటే శృతి సుధారం మాది మాధారం అన్నట్టు పోతుంది. కాబట్టి అన్నని పరిచయం చేసుకొని అన్న ఏం చేస్తాడో, నేను చెప్పిన దానికి అన్నదానికి లింక్ ఏందో అడుగుదాం. రాండ్రి మీరు అందరూ అక్కడనే కూర్చోండి. జర బిస్కెట్లు చాక్లెట్లు టైంపాస్ కాకుండా కొన్ని గొట్టుడో తిట్టుడో చేసుకుంటూ కూర్చోండి. కానీ ఈ వీడియోని మాత్రం మిస్ కాకుండా చూడండి. అన్న నమస్తేనే. నమస్తే. అంత మంచిదేనా? మంచిదన్న. ముందుగా మీకు అయిపోయిన వినాయక చవితి శుభాకాంక్షలు, రాబోయే బతుకమ్మ చవితి శుభాకాంక్షలు. మరి థ్యాంక్ యూ. మీ పేరు? శ్రీనివాస్. నా పేరు శ్రీనివాస్. ఓకే, ఒక్కసారి మీ పరిచయం చేసుకోండి మన ఛానల్కి. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్, థర్మకోల్ ఆర్టిస్ట్. నేను ఎక్కడ మీ ఊరు? పుట్టపూర్వకాలు ఊరు సదాశివపేట దగ్గర ఆత్మకూరు. ఓకే. మా ఊరు ఓన్ విలేజ్ అయితే మాలపాడు. మా ప్రాజెక్ట్ దగ్గర సింగూర్ ప్రాజెక్ట్ అని విలేజ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్ పక్కనే మా విలేజ్ మాలపాడు అని. ఆ మాలపాడులో పుట్టు పెరిగిన నేను. అన్న చెప్పండి. మట్టి కుండ మీద బొమ్మలు చేస్తారు చూడాలని చూసినాము. అంటే ఇవి థర్మకోల్ మీద కూడా చేసేవాళ్ళని చూసినాము. మీకు ఇవన్నీ కాకుండా థర్మకోల్ ఆర్టిస్ట్ కావాలని ఎందుకు అనిపిస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఊర్లో ఇట్లా వ్యవసాయం, మా తండ్రి వ్యవసాయం చేస్తాడు. మా తండ్రి వ్యవసాయం చేస్తే మేము కూడా చేద్దామని అనుకున్నాం, చేస్తుంటే. కాకపోతే నాకు అది వచ్చు ఇది వచ్చు, ఇట్లా నీకు లైఫ్ ఉంటుంది అది ఉంటుంది అని మా ఇంట్లో వాళ్ళు వీళ్ళు అంటుంటే విని చూద్దాం మల్టీమీడియా చేద్దామని సిటీకి వచ్చిన. సిస్టమ్ వర్క్ నేర్చుకొని ఫ్లెక్సీ షాప్ పెట్టుకొని ఊర్లోనే ఉందామనుకున్నా. దానికి ఏమైందంటే వచ్చిన ఇక్కడ సిటీ వచ్చేసరికి ఇక్కడ వేరే ఒక అతను ఏం చేసిండు, ఇలా చేసే వాళ్ళకి సినిమా ఫీల్డ్లో బాగుంటుంది, వర్క్ మంచి లైఫ్ ఉంటుంది అది ఉంటుంది అని ఒక అతను చెప్పిండు. సరే అని మా అక్కడ వెళ్ళి అక్కడ ఎన్టీఆర్ మ్యారేజ్, మగధీర రామ్ చరణ్ మ్యారేజ్ వర్కులు మేము చేసినాం. అంటే వేరే ఒక అన్న తరపున మేము వెళ్ళి వర్క్ చేసినాం. అప్పుడు నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. మగధీర అవన్నీ సినిమాలు అవన్నీ అరుంధతి ఆ మూవీస్ వరకు చేసినాము. ఈ రోజు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గరికి, అది స్టార్టింగ్ కదా మనకు అంత తెలియదు. అక్కడ ఇన్స్ట్రక్షన్ అరుంధతి ఆ టైం ఇప్పటివరకు చాలా మూవీస్ వర్క్ చేసినాం. చాలా రీసెంట్ వర్క్ కూడా చేసినాం. మొన్న తమిళ్ మూవీకి ఒక బొమ్మ కావాలంటే కూడా ఇట్లా లేడీ బొమ్మ ఇట్లా తయారు చేసి ఇచ్చినాము. ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి మా దగ్గర, ప్రూఫ్స్, ప్రతిదీ వీడియో కూడా తీసుకొని పెట్టుకుంటాం మేము. ఇప్పుడు కూడా ఇగో ఈ ప్రాజెక్ట్ ఒకటి, ఇది పారాషూట్, ఇది బర్త్డే ఈవెంట్. ఇవి పారాషూట్స్ మొత్తం ఫుల్గా మన ఎగ్ ఎలా ఫినిషింగ్ ఉంటుందో ఆ షేప్ తీసుకురావాలి. దీనికి తీసుకొచ్చి దీని మీద మొత్తం ఫుల్ కలర్, అది చాలా ప్రాసెస్ ఉంటుంది. అదంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. మనకు అన్ని కలర్స్ అన్ని వేసి హ్యాండ్ ఓవర్ చేయాలి. మనం మాట్లాడుకున్నది మనకి ఇచ్చేస్తారు వాళ్ళు. తర్వాత ఇది మీ ఓన్ ప్రాజెక్ట్? అవును. వర్క్ని బట్టి మ్యాన్ పవర్ పిలవడం జరుగుతుంది. వర్క్ని బట్టి వర్క్ ఎమర్జెన్సీ తొందరగా కావాలి, 4 days ఉంది మనకు టైం అంటే కొంచెం ఎక్కువ మందిని పిలుచుకోవాలి. లేదు 1 week వరకు ఉంది అంటే ఒక 3-4 members పిలుచుకొని నెమ్మదిగా చేసుకోవచ్చు. అట్లా అట్లా నేను చేస్తాను, ప్లస్ చెప్తాను చేసుకుంటే. అమ్మనాలో వ్యవసాయం పొలాలు. తమ్ముళ్ళు 3 ఉన్నారు, ఇంకా ఒక చెల్లెలు ఉంటారు. నేను పెద్ద ఆయన. సో మరి వెనకట మీ వంశంలో ఏమన్నా ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా లేకుంటే మీరేనా? లేదు, నేను ఒక్కనే. సాధారణంగా ఏంటంటే ఒక కళాకారునికి కళారూపంలో అంటే ఒక థర్మకోల్ ఆర్టిస్ట్ అనే కాదు, ఇట్లా భజన పరంగా కానీ ఏమైనా కళలు ఉంటాయి, ఆ కళా వర్షంగా ఇది ఒక కళ అవుతుంది. అట్లా మా నాన్నగారి పేరు నరసింహులు. అయితే ఆయనకు చిన్నవి ఇలానే చిన్నది ఏదైనా మట్టిలో కానీ ఏదైనా తయారు చేయగలుగుతాడు. ఆయన కూడా ఆయనకున్నది
అదే నేను కూడా ఎవరి దగ్గర నేర్చుకోలేను, ఆయన కూడా ఎవరి దగ్గర నేర్చుకోలేడు. కాకపోతే ఆ జీన్స్ అంటారు కదా, మా తండ్రి నుంచి నాకు వారసత్వంగా అట్లా వచ్చి కూడా నేను చిన్నప్పటి నుంచి చాక్ పీస్ల పైన స్కూల్లో అటు ఇటు కూడా నేను కూడా బాగా విగ్రహాలు చేసేవాడిని. అట్లా అని నేను అనుకుంటా, అంటే ఓన్గా. ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయినాక గ్యాప్ ఇచ్చాను. ఇంటర్ అయిపోయింది సదాశివపేటలో. స్కూల్ డేస్ ఎట్లా నడిచినాయి మరి? స్కూల్ డేస్ చాలా బాగుండేది, ఎంజాయ్మెంట్. స్కూల్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరన్నా బర్త్డే ఉంటుంది కదా మా ఫ్రెండ్ వాళ్ళకి ఒక తాజ్మహల్ లేకపోతే చాక్ పీసులతో రెడీ చేసి ఇచ్చేవాడిని. లేదంటే మంచి ఒక పేపర్ పైన వాళ్ళ నేమ్ మంచిగా స్కెచ్ చేసి ఇచ్చేవాడిని, అది ఒక గిఫ్ట్ కింద ఇచ్చేవాడిని. వాళ్ళందరూ అంతకే హ్యాపీ అయ్యేవాళ్ళు. సో ఆ ఫ్రెండ్స్ నుంచి రెస్పాన్స్ ఎట్లా వచ్చేది వెనకలకి? వాళ్ళ రెస్పాన్స్ వాళ్ళది, ఫ్రెండ్స్ది, తల్లిదండ్రులది, తెలిసిన వాళ్ళది. వాళ్ళు అంటారు కదా ఒక మాట, నీకు ఎట్లయినా లైఫ్ ఉంటుందని. అప్పుడు మనకి ఇట్లా రోమరోమాలు వేసి మనకు ఒక ఏదో పవర్ మనకి ఇట్లా మనం ఏదో చేస్తున్నట్టు, ఎట్లయినా నీకు ఏదో ఉంది, నువ్వు చేయగలుగుతావు అనేది మనకు ఇట్లా అనిపించేది అనమాట. అట్లా ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి మళ్ళీ? ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఇది ఉంది, ఇది అయిపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ అమ్మవారిని చేయాలి. అమ్మవారిని డయాగ్రామ్ చేసి పెట్టినాం నైట్. అమ్మవారిని ఇది చేయాలి, అమ్మవారిని స్కెచ్ చేసినాము. స్కెచ్ కంచు కామాక్షి అమ్మవారు. ఇది స్కెచ్ చేసినాము అవుట్ కట్ చేసుకొని దాన్ని సేమ్ ఇప్పుడు నేను ఎలా ఉన్నాను ఇట్లా పెట్టినా అనుకో, ఇలానే అంటే అలానే చేసేయాలి, అట్లా బొమ్మను బట్టి. సో చూసారు కదా, ఇట్లాంటి అమ్మవారిని కొన్ని రోజులలో మనం ప్రతిష్టాపన రూపంగా పెద్ద ఎత్తున మనం చూడబోతున్నాం. అమ్మవారు అన్నగారు ఇంత మంచి కళలు చేస్తారు. సో ఇది అమ్మవారు ఆర్డర్ పైన చేస్తున్నారు థర్మకోల్తోని. ఓకే. ఎన్ని రోజుల వరకు నేను ఉండగలుగుతాను అన్న? మన ఇష్టం, మన లైఫ్. అప్పుడు మనం దాన్ని భద్రంగా దాపెట్టుకుంటే కొన్ని సంవత్సరాల వరకు వస్తుంది. లేదు నెగ్లెక్ట్ చేసి ఎండలో వాటర్లో పెడితే తొందరగా పాడైపోతుంది. ఇట్లా అంటే విగ్రహాలు చేసిన రూపాలు ఏమన్నా ఉన్నాయి చూపెట్టమంటే చూపిస్తాను. ఇప్పుడు ఇలా స్కెచ్ చేసుకుంటాం కదా, ఇలా స్కెచ్ చేసుకొని థర్మకోల్ అది ఒక కరెంట్ తోటి అట్లా హ్యాండిల్ మన చేయితోటే కటింగ్ ఉంటుంది, చేయితోటే చెక్కడం ఇవన్నీ చేయడం ఉంటుంది. అట్లాంటివి కూడా ఉన్నాయి మన దగ్గర. ఇదిగోండి, ఇది కూడా లక్ష్మీ అమ్మవారు థర్మకోల్ అమ్మవారు అంట. ఇంత మంచిగా టోటల్గా ఈ యొక్క ఆర్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం విగ్రహం చేస్తే ఈ విధంగా వస్తుంది. క్లియర్గా కూడా చూసుకోండి. దర్శనం చేసుకునే వాళ్ళు ఇప్పుడే చేసుకోరు. మంచిగా వినాయకుడు కూర్చొని నెక్స్ట్ వచ్చేది అమ్మవారు కాబట్టి ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది. మీరు దర్శనం చేసుకోకుంటే మీ ఒంటి పైకి కూడా వచ్చి కూర్చుంటుంది. మళ్ళీ మీ ఇష్టం. ఇక మంచిగా కావాలా, మానవత్వం కావాలా చూసుకోరు ఇక. ఓకేనా, క్యాజువల్గా. సో ఈ విధంగా ఎన్నో రూపాయలు చేస్తారు. అంటే మీకు వర్క్ ఇస్తే దాదాపుగా ఒక వర్క్ ఇస్తే ఎన్ని రోజులు అంటే ఆర్డర్ బట్టి కంప్లీట్ అవుతుంది. అంటే వర్క్ బట్టి ఇప్పుడు ఈ ఆర్ట్ చేయడానికి ఎంత సమయం పట్టొచ్చు, ఎన్ని రోజులు పట్టొచ్చు? ఇప్పుడు ఈ వర్క్ ఈ విగ్రహం ఇలా సేమ్ ఇలాంటి విగ్రహం ఇప్పుడు స్కెచ్ చేసినాము. స్కెచ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఫైనల్ స్కెచ్ చేసుకొని దాన్ని కట్ చేయడానికి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్. టోటల్లీ ఒక 2 days ఒక బొమ్మ క్లియర్గా అయిపోతుంది. విత్ పెయింటింగ్ తోటి 2 days 2.5 days కంప్లీట్ అయిపోతుంది అట్లా. సో ఈ విధంగా మీరు ఇప్పుడు రీసెంట్గా కొత్తగా ఆర్డర్స్ ఇంకా అంటే ఫిలిం పరంగా కానీ, సీరియల్ పరంగా కానీ, ఫంక్షన్ పరంగా కానీ ఇంకా ఎక్కువ ఎక్కడెక్కడ చేస్తున్నారు? అంటే ఒక తెలంగాణలోనే ఎక్కడైనా వెళ్ళినారా? ఇక్కడ తెలంగాణ, ఇండియా, ఆంధ్ర, టోటల్ మన ఆల్ ఓవర్ మన ఇండియా చేస్తాం మొత్తం. మన ఇండియాలో మొత్తం 4 రాష్ట్రాల నుంచి మనకు వస్తాయి, ఆర్డర్స్ వస్తాయి. తెలిసిన వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనకు లైఫ్ ఇస్తారు, వాళ్ళకి కావాల్సింది మనం వాళ్ళకి చేసి ఇస్తున్నాము. మ్యారీడ్. ఇంట్లో సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ వర్క్ అన్నప్పుడు ఏమవుతుందంటే క్యాజువల్గా మేము కూడా కళాకారులం కాబట్టి రాత్రి 1 గంట అయినప్పుడు ప్రోగ్రామ్ నుంచి ఇంటికి వెళ్తే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అట్లా సపోర్ట్ ఎట్లా ఉంది ఇంట్లో వైఫ్ నుంచి? ఇంట్లో వైఫ్ వాళ్ళు ఏమన్నారు, మంచి వాళ్ళే, కీప్ ఇట్ అప్. అది నాకు కొంచెం ధైర్యంగానే ఉంటారు వాళ్ళు. ధైర్యం ఇస్తారు, ధైర్యంగా ఉంటారు. మీ వర్క్ మీ ఇష్టం, ఇంకా సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఇలా కాకపోతే కొంచెం ఏం చేసిర్రు అని చూస్తారు. వెళ్ళంగానే ఫోన్ తీసుకొని ఈరోజు ఏం వర్క్ చేసిర్రు చూస్తారు. వాళ్ళు చూసి ఇది చేసారు, దీన్ని ఇలా కొంచెం ఇలా చేస్తే కూడా మీకు కొంచెం ఇట్లా కూడా వాళ్ళు నాకు కొంచెం స్టడీ పర్సన్స్ వాళ్ళు కూడా డిగ్రీ వాళ్ళు ఏం చేయరు, ఓన్లీ హౌస్ వైఫ్ వాళ్ళంతా. హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటారు. మంచిదే కదా సజెషన్. ఎందుకంటే కొంతమందికి కొంచెం సపోర్ట్ చేస్తారు, కొంతమందికి సపోర్ట్ చేయరు. ఇప్పుడు వర్క్ ఎక్కువ ఉంది అనుకో, వర్క్ ఎక్కువ ఉంటే ఇంక ఇద్దరిని పిలుచుకోవచ్చు కదా, ఎందుకు ఒకడవే స్ట్రగుల్ అవుతావు అని చెప్తారు. బాగానే పర్లేదు, వాళ్ళు మంచి ఇన్స్ట్రక్షన్ మంచిగానే చెప్తుంటారు మనకి. అన్న ఇంకొకటి, ఇప్పుడు మీరు ఆల్ ఓవర్గా ఇండియా పరంగా మీరు చేసిన చెప్తున్నారు కదా, ఇండియా అమెరికా కూడా వెళ్తాయి మనకి. అమెరికా కూడా వెళ్తున్నారు, అమెరికా కూడా వెళ్తాయి మనకి. మరి ఒక కళాకారునికి కళ అనేది ఒక ఆనవాయితీ.
సో మీరు ఇన్ని గణం చేస్తున్నారు కదా, గుర్తింపు అనేది ఏ విధంగా వచ్చింది? గవర్నమెంట్ పరంగా కానీ, సెంట్రల్ గవర్నమెంట్ పరంగా కానీ, జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, ప్రాంతం స్థాయిలో కానీ ఎట్లా గుర్తింపు వచ్చిందా ఇవన్నీ చేస్తున్నారు మీరు? అక్కడ మా ఊళ్ళో మా డిస్టిక్లో కొంతమందికి తెలుసు నేను ఇక్కడ వచ్చి సినిమా ఫీల్డ్లో షూటింగ్ వర్క్స్కి ఇవి వాళ్ళకి డైరెక్టర్స్కి ఏం కావాలో అది రెడీ చేసి ఇవ్వడము, బర్త్డేలకి పెద్ద పెద్ద సెట్స్ రెడీ చేసి ఇవ్వడం అలాంటివన్నీ వాళ్ళకి చేస్తాడని తెలుసు. మా ఊర్లో మండల్లో డిస్టిక్లో తెలుసు. తెలుసుడు కాదు, ఎట్లాంటి గుర్తింపు మీకు వచ్చింది? మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు అంటే పురస్కారాలు కానీ, అవార్డులు కానీ, ఇట్లాంటి సన్మానాలు కానీ అట్లాంటివి ఏం లేవు, కానీ అందరికీ కూడా తెలుసు. అందరు కూడా మంచి పర్సన్, మంచి వర్క్ చేస్తాడు, ఎక్కడ వెళ్ళినా మంచిగా అది అలాంటి చోటకు ఇట్లా. ఇప్పుడు ఎందుకంటే పాట పాడిన వాళ్ళకి కానీ ఇట్లా గుర్తింపిస్తున్నారు, సో ఆటలు ఆడిన వాళ్ళకి కొద్దిగా గుర్తింపిస్తున్నారు, యాక్టర్గా గుర్తింపిస్తున్నారు. ఇప్పుడు మీరు సినిమాలకు కూడా వేసినామన్నారు, మళ్ళీ సినిమాలకు తీసుకెళ్ళిన వాళ్ళు కూడా కొంచెం ముందరకు తీసుకెళ్తే ప్రోత్సాహం అట్లా ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మరి? అట్లా అంటే ఎవరు వరకు ఉంటే వాళ్ళు పిలవడం, వాళ్ళ దగ్గర వెళ్ళడం, చేసి వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేయడం, మళ్ళీ రిటర్న్ అవ్వడం అంతే. గుర్తింపు అంటే అతను చేయగలుగుతాడు, మనం ఇది ఇస్తే అతను చేసి మనకి ఈ టైంలో ఇన్ టైంలో ఇస్తాడు, అదే మనకు గుర్తింపు. సన్మానాలు సత్కారాలు అనేది అలాంటివి తక్కువనే లైఫ్లో ఇంకా చూడలేము. ఫ్యూచర్లో మీ యొక్క టార్గెట్ ఏంది, ఎయిమ్ ఏంది అసలు? ఫ్యూచర్లో నా కుటుంబాలు మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి ఇలాంటి లోటు రాకుండా చూసుకొని వాళ్ళకి ఒక సెట్ చేసి ఆ తర్వాత మనం మంచిగా వాళ్ళతో పాటు ఉన్న రోజులు ఉండాలి అంతే. అట్లా ఈ ఆర్ట్ పరంగా మీ గోల్ ఏంది అసలు? అంటే ఈ ఆర్ట్ని మీతోనే క్లోజ్ చేద్దాం అనుకుంటారా, ఇంకా తరాలకు ఏమైనా నేర్పించాలనుకుంటున్నారా, భావి తరాలకు నిలబెట్టాలనుకుంటున్నారా? అంటే నేర్చుకున్నాం. ఇప్పుడు చాలామంది వస్తారు కదా వర్క్కి, వాళ్ళకి నేర్చుకో అని చెప్తాం ప్రతి ఒక్కరికి చెప్తాం, నేర్చుకోండి మంచి లైఫ్ ఉంటుంది, పర్ డే మంచిగా అమౌంట్ క్యాష్ వస్తుంది, చేసుకోండి అని చెప్తాం, నేర్చుకో అని చెప్తాము. ఇంతకే నేర్చుకోవద్దు, మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇట్లా కొందరు చెప్తూ ఉంటారు, కట్టర్లు ఇవ్వకపోవడం అట్లా ఇట్లా కూడా ఉంటాయి. కొందరు మనం వర్క్ చేస్తుంటే స్కెచ్ చేస్తుంటే కొందరు చూపెట్టారు, కొందరు మన దగ్గర అట్లా ఏమి ఉండదు, మేము చూపిస్తాము, స్కెచ్ స్టప్ దగ్గర కూర్చోబెట్టుకుంటాము, అంత మంచిగానే ఉంటుంది. నేర్చుకోవాలని అన్నీ క్లియర్గా చెప్తాము, ఇది ఇట్లా చేస్తే ఈజీగా ఉంటుంది, అట్లా చేస్తే ఈజీగా ఉంటుంది అని కూడా చెప్తాం మనం. అట్లా ఏముండదు. అట్లా అందరికీ మనతో పాటు మనము పుట్టినాము, మనం బతుకుతున్నాము, మనతో పాటు ఒక నలుగురు బతకాలి, వాళ్ళు కూడా నేర్చుకుంటే మనకేముంది అన్నట్టుగా మనం ఉంటాం అంతే. ఓకే అన్న, అన్ని సంతోషంగా ఉన్నాయి ప్రస్తుతానికి, అన్నీ హ్యాపీ. కానీ ఎంత సంతోషం ఉన్నా మనసులో ఒక బాధ అనేది తప్పకుండా తగులుతుంది అది. సో మీరు ఈ ఆర్ట్స్ చేసినప్పుడు విమర్శలు అనేది మన నుంచే రావచ్చు, మన పక్కన వాళ్ళ నుంచి రావచ్చు, మనం నమ్మిన మనుషులు కూడా మోసం చేయొచ్చు. సో అట్లా మీరు చేస్తున్నటువంటి వర్క్లో తన స్నేహం కానీ కుటుంబం కానీ ఇక్కడ నుంచి కొన్ని విమర్శలు అనేది, అంటే ఆయన కనుక చేస్తుండ్రు ఆర్ట్స్ అని ఒకరు అంటారు, లేకుంటే ఒకరు ఎదుగుతుంటే చూసి ఓర్వని సమయం ఇప్పుడు ఉన్నది జనరేషన్. సో అట్లాంటి సమయంలో బాగా బాధ అనిపించిన విషయం మీ లైఫ్లో ఏంటి ఇప్పటి వరకు? అంటే ఇప్పటివరకు అంటే ఏం లేవు అట్లాంటివి, కానీ ఇప్పుడు రీసెంట్గా ఒకటి స్టార్ట్ అయ్యింది. ఒక అతను ఇప్పుడు నాకు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో మొత్తం మన వర్క్ అనేది బాగా చేసి ఇస్తాను నేను. ఇది థర్మకోల్ అని కాదు, ఇది ఫోము. ఈ ఫోమ్లో మంచి ఫినిషింగ్ ఇస్తాను నేను. ఆ సీక్రెట్ అనేది ఎవరికి చెప్పానమాట. మంచి ఫినిషింగ్ ఇస్తాను, నీట్గా ఉంటుంది. మిషన్లో కట్ అయ్యి వస్తే ఎట్లుంటుందో నా చేతిలో మళ్ళీ శిల్పం చెక్కినాక ఇది స్పాంజి తోటి సేమ్ అలాంటి ఫినిషింగ్ ఇస్తాను నేను. అయితే అట్లాంటి ఫినిషింగ్ చేసిస్తుంటే ఒక అతను ఉంటాడు అనమాట, అక్కడ ఎల్బీనగర్ సైడ్లో ఉంటాడు, ఇక బాయ్ అనుకో ఒక అతను. ఇక ఆయన నా వర్క్ చూసి నా నంబరు అవన్నీ నా వర్క్లన్నీ అక్కడ పెద్ద నా నంబర్ అనేది అక్కడ ఇచ్చేసినట గ్రూప్లో, మన ఇండియా గ్రూప్లో, ఇండియా ఈవెంట్స్ గ్రూప్లో ఇచ్చేసిండు మన నంబర్ ఇస్తే అతని నంబర్ ఎందుకు, అతని వర్క్ రాదని చెప్పిండంట. అసలు అతనికి నాకు పరిచయమే లేదు. అయితే అతను ఏం చేసిండు, వర్క్కి రమ్మన్నాడు. నేను వెళ్ళలే, నా దగ్గర వర్క్ ఉంది, అతని దగ్గర వర్క్ ఉంది, నేను మన వర్క్ వదిలిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను కదా, ఎందుకంటే మనం ఇక్కడ మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం టైంకి ఇచ్చేయాలి కదా. ఆయన్నేమో నా వర్క్ చేద్దురా అంటే నేను వెళ్ళలేను. ఆ పర్సనే ఇప్పుడు నా మీద వ్యతిరేకత చెప్తుందంట, అంతే. మనకి ఎవ్వరు లేరు, అట్లానే ఆయన నేను దూషిస్తలేను, లైట్ తీసుకున్నా, నేను వదిలేసిన. ఇంకా నాకు చెప్పిరు వాళ్ళు, ఎవరన్నా అతను నీ మీద బ్యాడ్గా చెప్తారు అంటే సరే పోనీలే, అతను చేసుకుంటుండు, నేను చేసుకుంటున్నా. ఎవరు మంచి ఫినిషింగ్ ఇస్తారో అతనికే కదా వర్కులు వెళ్తాయి, ఫినిషింగ్ లేని వాళ్ళ దగ్గర వర్కులు రావని చెప్పేసినాం. ఒకటే మాట, ఇంకా ఆయనకు మనం తిట్టలేము, ఆయన ఇష్టం, ఆయన నోరు ఉంది తిట్టుకొని ఏమైనా. ఇక్కడ ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వర్క్ చేయించుకుంటే నేను చేసిన చూపించుకుందాం అని అనుకున్నాను. మీరు ఎక్కడ కూడా తగ్గకపోయేసరికి మీ వర్క్ మీరు చేసుకునేసరికి ఆయనకు సపోర్ట్ చేయకపోయేసరికి ఇక మిమ్మల్ని కూడా వ్యతిరేకం చేస్తే ఆయన వర్క్ మీ మీద కొంచెం, ఇప్పుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళి వర్క్ చేయకుండా మీ ఓన్గా వర్క్ చేస్తే మీరు హైలైట్ అవుతారని ఆయన డ్రీమ్.
అంటే వల్ల విమర్శలు ఇక అంటే విమర్శలు ఏం లేదు కానీ ఇక ఆయన హైలైట్ కావడానికి మిమ్మల్ని చూసినారు. సో ఈరోజు జరుగుతున్న సమాజం ఇది. మళ్ళీ బాగా బాధ అయితే ఇది, మళ్ళీ బాగా సంతోషకరమైనటువంటి విషయం ఏంది మీ జీవితంలో? సంతోషకరమైందంటే ఏముంటుందండి, మనం ఇప్పుడు అనుకున్నది అనుకున్నట్టు. మీరు సినిమాలో కూడా వర్క్ చేశారు కదా, అరే ఇట్లా ఉంటే బాగుండు, లైఫ్ అంతా కూడా ఇట్లా కొనసాగితే బాగుండు ఒక మనిషి అనిపిస్తుంది. అట్లాంటి క్షణం ఏముంది? అంటే అలాంటి క్షణం అంటే ఇప్పుడు ఇంతే, ఇప్పుడు మనకు రన్నింగ్ వర్క్స్ వస్తుంటాయి కదా, ఒకటి అయిపోగానే ఒకటి వస్తుంటుంది చూడు, అదే హ్యాపీ. అంటే మనం ఎక్కడ ఖాళీ ఉండకుండా ఉంచుతుంది చూడు, ఈ వర్కే మనకు హ్యాపీ అంతే. చాలా బాగా ఇచ్చిన. ఇంతవరకు ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చిరా మీరు? ఇంతవరకు అంటే ఎక్కడ ఇంటర్వ్యూ అంటే మామూలుగా అప్పట్లో 10 ఇంటర్ తర్వాత కంపెనీలో వేద్దామని వెళ్ళిన ఉంటాయి. అప్పుడు ఇలా చిన్న మీడియా పరంగా ఎప్పుడు వెళ్ళాను, ఇదే ఫస్ట్ టైం. ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చారు. మా నీలిమమ్మ గారు కూడా మాకు చాలా మంచి, ఆమె బోనాల కవరేజ్ కానీ మేము చేస్తుంటాం కాబట్టి అమ్మగారు కూడా మాకు సంతోషంగా ఉంది. మరి ఈ రోజున మీకు ఈ యొక్క మీడియాలో మీ ఆర్ట్స్ పోబోతున్నాయి, మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకంటారు మీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషం. ఎందుకంటే నలుగురికి ఇప్పుడు 4 గోడల మధ్యలో ఉన్నది నలుగురికి తెలవడం అంటే చాలా సంతోషకరమే కదా. అట్లా దీన్ని బట్టి మనకు ఎక్కడో వెళ్ళిపోయి మన వర్క్ చూసి వాళ్ళు కూడా మెచ్చుకొని ఇంకా 4 వర్కులు ఎక్కువనే వస్తాయి కానీ మనకు ఎక్కడ తగ్గాయని నేను అనుకుంటున్నాను నా మనసులో. ఓకేనా, యాజ్ ఏ ఆర్టిస్ట్గా తోటి కళాకారులకు, అది ఆటగాడు కానీ పాటగాడు కానీ ఆర్టిస్ట్ ఏవైనా కానీ వాళ్ళకు ఏం మెసేజ్ ఇవ్వాలి? మీ ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నా ద్వారా సమాజానికి అంటే ఇంకేమి ఇష్టం, తోటి కళాకారులకి ఎవరి లోపల ఎంత టాలెంట్ ఉందనేది అది మనం బయట పెడితేనే తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అది అనేది మనము మన లోపల మనమే ఉంచుకొని ఏన్నో పుట్టి ఏన్నో వెరి ఇక్కడనో చచ్చిపోవడం కంటే మనకు గుర్తింపు లేకుండా మనం ఇలా బయట పెట్టాలి. మన లోపల ఉన్న టాలెంట్ని మనం బయట పెట్టి మనకంటూ ఒక గుర్తింపు వచ్చేలా. ఇప్పుడు చూడండి, నాకు వచ్చి ఇప్పుడు మీరు కానీ మీ తరపున పీపీఆర్ మీడియా తరపున కానీ మీ నీలిమ సిస్టర్ మీకు కల్పించింది, అట్లా ఇట్లనే ప్రతి ఒక్కరు కూడా ఇలా వెళ్ళిపోయి కొంచెం ఆ అన్న ఈ అన్న అంటూ తెలుసుకొని పెద్ద వాళ్ళతో ఇట్లానే పరిచయాలు పెంచుకుంటూ మంచిగా తొందరలోనే వాళ్ళ టాలెంట్లను బయట పెట్టుకొని మంచిగా నలుగురికి పరిచయం అవుతూ అట్లా వాళ్ళకు ఉన్న ప్రతిభని బయట పెట్టి వాళ్ళ లైఫ్ని మంచిగా సెట్ చేసుకోవడం. మనం మంచిగా ఉంటే వాళ్ళు బాగుంటే మనం బాగుండాలని కోరుకుంటాం అంతే. అంత బాగుంది కదా. మనకి పెద్ద మనిషి ఎవరు అప్పటి నుంచి మనమే చూస్తారు, ఏంది పెద్ద మనిషి కథ? అది జింకల్ చేసినాం అనమాట. జింకల్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ కాడ నుంచి నిన్నే చూస్తున్నాడు, మన ఎందుకో ఏం కథ అది జింకల్. అవి జింకల్ చూసిరు కదా, ఇది ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి అన్ననే చూస్తుంది. ఇంత పెద్దవి కూడా తయారు చేస్తారు అనమాట అన్న. ఇంత పెద్ద అంటే చిన్నది కదా అన్న. సో ఇట్లాంటి వస్తువులు ఇది చూసిరు కదా, ప్రూఫ్ ఇదే అనమాట. ఇది ఎన్ని రోజులు పట్టింది అన్నగారు టైం? ఇది జస్ట్ ఒక 4 డేస్లో కంప్లీట్ అయిపోయింది. ఇది ఒకటని కాదు, దీంతో పాటు ఇంకొక బండి అవన్నీ చేసి ఉంటుంది అనమాట. సో ఇట్లాంటివి చేసిరు బండి చూసిరు కదా జింకాను. సో ఆర్డర్ మీద ఇట్లాంటివి కూడా నీట్గా తయారు చేసి చూపించగలుగుతాడు అన్నగారు. ఇంకా బాహుబలికి కానీ కేజీఎఫ్కి కానీ మగధీరకు కానీ ఎన్నో సినిమాలకు చేసిండు. సో చాలా సంతోషం అన్న. మీరు కూడా ఎంతో బిజీగా ఉంటారు, మీ యొక్క విలువైన సమయం మాకు అడగంగానే కేటాయించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మన పీపీఆర్ మీడియా నుంచి కూడా మనది మీతో మేము స్వచ్ఛంద సాంస్కృతిక సంస్థతో పాటు పీపీఆర్ మీడియాన మన నుంచి వచ్చే నెల అక్టోబర్ 9వ తారీఖున మీతో మేము బతుకమ్మ పురస్కారాలను పెడుతున్నాము. దాంట్లో అవార్డుకు మిమ్మల్ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు వచ్చి మీ యొక్క పురస్కారం, ఆర్టిస్ట్ పురస్కారం అందుకోవాలని త్యాగరాయ గాన సభలో మేము ప్రతి నెల 50 మంది కళాకారులను ఇట్లానే న్యాచురల్గా మేమేందనంటే చెప్పింది చూస్తేనే మేము నిర్వహించుకోగలుగుతాం. నీలిమ సిస్టర్ దాదాపుగా ఒక 1 మంత్ నుంచి మాకు చెప్పడం జరిగింది. నాకు టైం లేక నేను రాలేకపోయినాను ఈ బతుకమ్మలు బోనాలు కవరేజ్ అని. సో ఈరోజు వచ్చినాం, మిమ్మల్ని లైవ్ చూసినాం కాబట్టి ఖచ్చితంగా మీకు అక్టోబర్ 9వ తారీఖున పురస్కారం అందిస్తాము. ఇంకా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఈ మీడియా ద్వారా చెప్పండి. మీ గురువులు ఉన్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైతే మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకు మన మీడియా ద్వారా థ్యాంక్స్ చెప్పండి. అయితే ఇప్పటివరకు నాకు సపోర్ట్ అంటూ ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారు. మళ్ళీ నాతో పాటు నా టీం మెంబర్స్ కూడా నాకు సహకరించడం వల్ల నేను కూడా ప్రతిదీ ఇప్పుడు ఇంపాసిబుల్ అయిన సరే కానీ పాసిబుల్ చేసి చూపిస్తాను. వాళ్ళ హెల్ప్, వాళ్ళు నాతో పాటు కష్టపడము, శ్రమించడము, అన్ని రకాలుగా వాళ్ళతో పాటు మంచిగా ఏ వర్క్ అయినా సాధించేస్తాం. అన్న పాపం వర్క్ మీదే ఉన్నాడు. ఇందాక పారాషూట్ అన్నాడు కదా, ఆ పారాషూట్కి పెయింటింగ్ చేస్తున్నాడు చూడు వెనకాలంగా.
అందుకనే అన్న వాళ్ళు కూడా పాపం వర్క్లో ఉన్నారు. నా టీం మెంబర్స్కి మీకు ఓకే, తప్పకుండా అక్టోబర్ 9న మీ టీంతో రండి చక్కగా అవార్డ్ ఫంక్షన్లో. అయితే ఇంత మీలాంటి ఆనిముత్యాన్ని మళ్ళీ పరిచయం చేసిన నీలిమ సిస్టర్ కూడా మాకు తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక సుశీర్ గదుల్లా ఇది కథ. ఇవాళ ఎల్లమ్మ బండలో ఈ అన్న ఉంటాడు, కిందంగా స్క్రోల్ అవుతుంటుంది, అన్న నెంబర్ స్క్రోల్ అవుతుంది. అన్న ఇదైతే ఏదైతే టీం ఉందో టీం పేరు అన్నది ఫోన్ నెంబర్ కింద ఉంటుంది, మీరు డైరెక్ట్గా సంప్రదించవచ్చు. ఎటువంటి ఆర్ట్స్ అయినా ఎటువంటి ఈవెంట్స్ అయినా సరే ఇప్పుడు రానున్న అయ్యప్ప పూజలు, బతుకమ్మలు, అదేవిధంగా అమ్మవారి నవరాత్రుల సెట్టింగ్ ఉంటాయి కాబట్టి అమ్మవారిని కూడా చేస్తారు. అదేవిధంగా బర్త్డే ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్, రిసెప్షన్ ఈవెంట్స్, ఇంకా చెప్పుకుంటూ పోతే బోలెడ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఎటువంటి ఈవెంట్స్ అయినా కూడా అన్న సిద్ధం ఉంటాడు. అన్న నెంబర్కి కాల్ చేసి అన్నని ఆర్డర్ ఇస్తే చాలా మంచిగా నీట్గా చేసిస్తాడు. దీనికి పీపీఆర్ మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా అని కోరుకుంటూ, మళ్ళా అమ్మమ్మ సీరియస్గా మాట్లాడినా సరే అన్నని పట్టుకొస్తానా, తమ్ముని పట్టుకొస్తానా, అక్కని పట్టుకొస్తానా, చెల్లెని పట్టుకొస్తానా, నేను వస్తానా రానా అనేది చూడాలంటే పీపీఆర్ మీద చూస్తూనే ఉండరు. శనార్థి ధన్యవాదాలు.